హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఒక మనిషి తిన్న ఆహారాన్ని కడుపులో జీర్ణం చేయడానికి ఏ బ్యాక్టీరియా అయితే సహకరిస్తుందో ఆ మనిషి చనిపోయిన తర్వాత అదే బ్యాక్టీరియా 3 రోజుల్లో ఆ మనిషిని తినడం ప్రారంభిస్తుందట. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నిసార్లు ఆవులిస్తారో తెలుసా? సగటున ఒక వ్యక్తి తన జీవితకాలం మొత్తంలో 2,50,000 సార్లు ఆవులిస్తారట. ఫ్రెండ్స్, మీరు గనుక గమనిస్తే కార్ సైడ్ విండోసే కాకుండా కారు వెనకున్న గ్లాస్‌కి బ్లాక్ లైన్స్ ఉంటాయి. అలా లైన్స్ ఎందుకుంటాయో తెలుసా? ఆ కారు వెనక విండోస్ మీద ఉండే లైన్స్‌ని డిఫోగర్స్ అని పిలుస్తారు. ఇవి ఎలక్ట్రికల్ లైన్స్. వీటి గుండా కరెంట్ ప్రవహిస్తది. అలా గ్లాస్ మీద కరెంట్ ప్రవహించడం వల్ల విండో గ్లాస్ వేడనేది ఎక్కువయ్యి విండో మీద చేరినటువంటి తేమ, మంచు తొలగిపోయి స్పష్టమైన వ్యూ అనేది వస్తది. అంటే ముందున్న డ్రైవ్ చేసే ఆయన వెనకాల ఏమొస్తుందో చూడడానికి స్పష్టత అనేది ఏర్పడతది. అందుకని ఆ ఎలక్ట్రికల్ లైన్స్ అనేది ఏర్పరుస్తారు. ఫ్రెండ్స్, చీమలు ఐకమత్యానికి, క్రమశిక్షణకి మారుపేరని మనకు తెలుసు. కానీ చీమలు ఎంత సమయం విశ్రాంతి తీసుకుంటాయో మీకు తెలుసా? చీమలు 12 గంటల్లో కేవలం 8 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయట. ఫ్రెండ్స్, దోమలు ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఇష్టపడతాయో మీకు తెలుసా? దోమలు ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ రక్తం అంటే బాగా ఇష్టపడతాయి. అందుకే దోమలు ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి మనుషుల్ని ఎక్కువగా కుడతాయట. ఫ్రెండ్స్, అమెరికా ప్రభుత్వంతో పోలిస్తే యాపిల్ కంపెనీ దగ్గర 3 రెట్లు ఎక్కువ డబ్బు ఉందంట. బ్రిటన్ ప్రభుత్వంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ డబ్బు యాపిల్ కంపెనీ దగ్గర ఉందంట. ఫ్రెండ్స్, సింగపూర్లో బబుల్ గమ్ తినడం ఇల్లీగల్ అట. అలా చేస్తే బబుల్ గమ్ తిన్నవారిని జైల్లో వేస్తారట. ఫ్రెండ్స్, కార్బన్ మోనాక్సైడ్ ఒక మనిషిని 15 నిమిషాల్లో చంపగలదట. ఫ్రెండ్స్, భూమి మీద ఎప్పటికీ చెడిపోయినటువంటి ఏకైక ఆహార పదార్థం ఏంటో మీకు తెలుసా? భూమి మీద ఎప్పటికీ చెడిపోని ఆహార పదార్థం హనీ మాత్రమేనట. తేనె మాత్రమే ఎప్పటికీ చెడిపోదట. ఫ్రెండ్స్, ఒలింపిక్స్లో ఇచ్చే గోల్డ్ మెడల్లో కేవలం 1.34% మాత్రమే గోల్డ్ ఉంటుందట. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.